దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూలై 30వ తేదీ లేఖన భాగము అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 16 నుండి 31 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 28వ వచనము, దేవుని వలన ఈ రక్షణ అన్ని జనుల యొద్దకు పంపబడి ఉన్నది. అవునండి, రక్షణ అనేది మొట్టమొదటిసారిగా యూదులకి అందజేయబడింది. అయితే వారు ఈ యొక్క రక్షణను కొంతమంది నిర్లక్ష్యం చేశారు. అందరూ కాదు కానీ కొంతమంది నిర్లక్ష్యం చేశారు. బైబిల్లో రాయబడింది, యోహాను అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనము, మరి ఎవని వలన రక్షణ కలగదు కానీ ఈ నామమునే మనము రక్షణ పొందవలి ఉన్నదని యేసుప్రభువు వారు మరి తన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల ద్వారా తెలియజేశాడు. అవునండి, ఏసే రక్షకుడు, ఏసే మోక్షదాత. 1 కొరింథీ 1:18 సిలువను గుర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్న మనకైతే దేవుని యొక్క శక్తి. అవునండి, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనములో, ఆ దినాలలో అనగా నోహు దినాల్లో విశ్వాసమును బట్టి అది వరకు అంతకు మునుపు ఎన్నడు ఎప్పుడు ఎక్కడ మరి చూడని, అంటే వర్షం పడటం తెలియదు. అయితే ప్రభు చెప్పాడు ఏమని, 40 దినాలు మరి భూమి మీద వర్షము పడుతుంది, అయితే పర్వతములు చెట్లు సైతం మునిగిపోతాయి, నువ్వు రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకోమన్నప్పుడు అది వరకు చూడని అంతకు మునుపు మరి వినని సంగతులను దేవుడి చేత హెచ్చరించబడిన తర్వాత తన ఇంటి వారి కొరకు రక్షణ అనే ఓడను సిద్ధపరచుకున్నాడు నోహు గారు. తుఫాను వచ్చింది, తగిన సమయం వచ్చింది, కొన్ని దినాల అవకాశం ఇచ్చింది, రక్షణ పొందుటకు మరి ప్రతి మానవుడికి అవకాశం ఇస్తున్నాడు. అయితే ఆ సమయాన్ని దుర్వినియోగపరిచి ఆ యొక్క సమయంలో వారు తినుచు త్రాగుచు ఇల్లు కట్టుకొనుచు విందులు చేస్తూ మరి నోవహును ఏలనగా చేశారు. కానీ తన కుటుంబం రక్షించబడింది, మిగతా వాళ్ళందరూ నీట మునిగిపోయారు. అవునండి, మనం రక్షించబడటానికే యేసు ప్రభువారు మనల్ని పిలుస్తున్నాడు. మనల్ని ఆత్మను రక్షించుకొనుటకే మరి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అవును, నువ్వు రక్షించబడ్డావా? రక్షించబడకపోతే నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 26వ వచనము, వీరు వినుట మటుకు విందురు గాని వారు గ్రహింపరు. అంటే అది నిజమని నమ్మరండి, గ్రహించుకోరంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనములో మనం చూసినట్లయితే, త్రోవ పక్కన మరి నేల అంటే త్రోవ పక్కన పడ్డ ఇత్తనము ఎలాంటిది అంటే, ఎవడైనాను దేవుని రాజ్యమును గురించి వినియు గ్రహించకపోతే దుష్టుడు అనగా వచ్చి అపవాది వచ్చి ఇత్తబడిన వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇది నిజము, ఇది దైవ రాజ్యము అని చెప్పినప్పుడు గ్రహించుకోవాలి. చాలా మంది దేవుడితోనే ఉంటారు. ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరం ప్రభుతోనే ఉన్నాడు, గ్రహించలేకపోతున్నాడు. వారు వింటున్నారు కానీ మందంగా వింటున్నారు, అది నిజమని నమ్మలేకపోతున్నారు. సహోదరుడా, నువ్వు పట్టుకున్న బైబిల్, నువ్వు నమ్ముతున్న యేసయ్య నీకు రక్షణ ఇచ్చే దేవుడు. అయితే కొంతమంది గ్రహించలేకపోతున్నారు. గ్రహించలేదు కనుకనే వారు ఫలించలేకపోతున్నారు. గ్రహించిన వాడు విని ఆ ప్రకారము చేయువాడు 30 60 100 ఫలిస్తాడు. దయచేసి గ్రహించుకో, ఇది నిజము అని గ్రహించుకున్నప్పుడు దైవరాజ్యం ఉంది. మొదటిగా ఏంటంటే ఆ నీతిని రాజ్యాన్ని మనము ఎతకాలి. కాబట్టి అది మనం గ్రహించుకున్నప్పుడు మనం ధన్యులము. చివరిగా ఆజ్ఞ 23వ వచనము, మోషే ధర్మశాస్త్రము నుండి ప్రవక్తల నుండి గల సంగతులు ఎత్తి యేసును గుర్చిన మరి వివరముగా బోధించు ఒప్పించుచుండెను. అపోస్తలుడైన పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పటికీ కొంతమందిని యూదుల్ని ఆహ్వానించుకొని మరి వారిని సన్మానించి వారికి ధర్మశాస్త్రముల సంగతులు అలాగనే మరి ప్రవక్తల గ్రంథములో అంటే యూదుల ప్రకారముగా, అంటే చాలా మంది ఎలా చెప్పాలనేది కొంతమందికి అర్థం కాదు. ఈ దేవుని యొక్క సహాయముతో నీ ముందున్న వ్యక్తి ఎవరు? ఇప్పుడు నపుంసకుడు రథం మీద యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు, అతనికి అర్థం కావట్లా, గ్రహించలేకపోతున్నాడు. అయితే ఫిలిప్పుతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు వెళ్ళి అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 35 నుంచి మనం చూసినట్లయితే అక్కడికి వెళ్ళి నువ్వు చదువుతుంది గ్రహించుతున్నావు అంటే, ఎవరైనా నాకు త్రోవ చూపించకపోతే నేను ఎలాగ గ్రహించుకుంటానన్నప్పుడు అప్పుడు 35వ వచనములో మరి యేసును గూర్చి అంటే లేఖనాలు ప్రకారముగా మరి మనుష్య కుమారుడు ఈ లోకానికి వస్తాడు, యేసు ప్రభువు ఈ లోకానికి వస్తాడు, మరి కన్యకకు జన్మిస్తాడు,
అయ్యా మానవాళి కోసం మరణిస్తాడు, తిరిగి లేస్తాడు. ఆయన నమ్మితే బాప్తిసం తీసుకున్న వారు రక్షించబడతారని వాక్యము చెప్పాడు. యెషయా గ్రంథం ద్వారా మరి లేఖనాన్ని అనుసరించి వాక్యం చెప్పినప్పుడు ఆ నపుంసకుడు విన్నాడు, మారుమనసు పొందాడు, రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు. మన ముందు ఎలా ఉన్నారో వారికి తగినట్టుగా ఇప్పుడు మరి నీళ్ళకొచ్చింది సమరయ స్త్రీ. ఆ యొక్క నీళ్ళ గురించినే జీవజలాలు చెప్పాడు. అంటే మనం ఏదైనా సరే, ఆమె మామూలు దప్పికొచ్చింది. ప్రభు అంటాడు ఆత్మ దప్పిక అంటాడు. నేనిచ్చే నీళ్ళు తాగితే ఇంకెన్నటికి దప్పిక ఉండదు. అది కావాలన్నప్పుడు నీ భర్తని తీసుకొని రా అన్నప్పుడు అప్పుడు గ్రహించుకుందండి. జీవజలములు ఆయనే. అవును, నువ్వు సువార్త చెప్పాలి, నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఇదే దేవుడి చిత్తం, దేవుని యొక్క కృప. దయచేసి నీ ఇతరులకి నీ సాక్ష్యాన్ని, వాక్యాన్ని పంచాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినం నీ కృపలో, నీ దయలో నాయన రక్షణ నీ సువార్తను మాకు అనుగ్రహించావు. మేము విని రక్షించబడ్డాం, ఇంకా అనేక మంది రక్షించబడినట్లుగా అయ్యా విన్నది గ్రహించుకునే వాళ్ళుగా దయచేయండి నాయన. గ్రహించుకున్నది అనుసరించే వాళ్ళుగా దయచేయండి. నిన్న వాక్యానికి నీరుగట్టు ఫలింపదే ప్రతి బిడ్డని దీవించి వాళ్ళ అవసర తక్కలు తీర్చండి. ఈ వాక్కు ద్వారా వాళ్ళతో నువ్వే మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావం నువ్వే తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.